సరే, మరి తనుజని ఎందుకు నామినేట్ చేయలేదు? అక్కడ ఇమ్మాన్యుయల్‌కి 1 వీక్ నుంచి తనుజని నామినేట్ చేస్తా అని చెప్పావు. 2 రోజుల ముందు కూడా చెప్పావు. వెళ్ళే ముందు కూడా చెప్పావు. కానీ ఎందుకు నామినేట్ చేయలేదు అని మరో పాయింట్ లేవనెత్తింది శ్రీజ. నేను అనుకున్నవి 3 పాయింట్లు. నేను ఆ 3 చెప్పే కంటే ముందే రమ్య వచ్చి 10, 15 పాయింట్లు చెప్పింది. అందులో నేను అనుకున్న 3 ఎక్కువ హైలైట్ అయ్యాయి. ఆ 3 హైలైట్ అవ్వడం వల్ల నేను మళ్ళీ అవే చెప్తే కాపీ క్యాట్ అవుతాను. అది నాకు ఇష్టం లేక చేయలేదు అని కళ్యాణ్ అన్నాడు. అక్కడ ఏమనిపించిందంటే తనూజ గారు ఎప్పుడైతే నామినేషన్లోకి వచ్చారో అప్పుడు అదంతా డిస్కషన్ అయింది. ఎప్పుడైతే నా మీద చెయ్యి వేయి అన్నారో నువ్వు చెయ్యి వేసి అక్కడ అంతా అయిపోయింది. ఇప్పుడు తనుజ వచ్చి నాకు సపోర్ట్గా మాట్లాడింది. నా కోసం స్టాండ్ తీసుకుంది. ఏదో అయింది అక్కడ. ఒకవేళ నేను వెంటనే వెళ్ళి తనుజ మీద నామినేషన్ వేస్తే నేను బ్యాడ్ అయిపోతా. నేను నెగిటివ్ అవుతాను. ఎందుకురా బాబు నాకు? ఎందుకు కళ్యాణ్ అంత భయం? నేను సేఫ్ ఆడేస్తాను. నా క్యారెక్టర్ బ్యాడ్ చేసిన వాళ్ళ మీద వద్దు. వేరే వాళ్ళ మీద నాకు నామినేషన్ పాయింట్ ఉన్నా కూడా నేను వెళ్ళను అనుకొని ఏమీ లేని సంజన గారి మీద పాయింట్ తెచ్చి నామినేట్ చేసినట్లు అనిపించింది. అలానే కనిపించింది అంటూ శ్రీజ పాయింట్కి బుల్లెట్ దింపింది. నేను అలా చేయలేదు అని కళ్యాణ్ అంటుంటే నీ నామినేషన్ పాయింట్ వీకా కాదా అని శ్రీజ అడిగింది. దీంతో వీకే ఒప్పుకుంటున్నాను అని కళ్యాణ్ తగ్గాడు. బయట వాళ్ళు ఎన్నో చెప్తారు. ఒకరు మీ ఇద్దరి బాండ్ బాగుందని చెప్పొచ్చు, వేరే వాళ్ళు బాలేదని చెప్పొచ్చు. కానీ నువ్వు ఎట్లా ఉన్నావో నీ జెన్యూనిటీ ఎలా ఉందో నీకే తెలుస్తుంది. అది కోల్పోకుండా ఆడితే బాగుంటుంది. అంతే కళ్యాణ్ నా పాయింట్ అంటూ